చెప్పండి సార్, చెప్తానే చెప్పండి. ముందుగా మీరు తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి ప్రతి గ్రామాన్ని వచ్చిన మీ అందరికీ తెలంగాణ ఉద్యమాభినందనాలు తెలియజేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఇక్కడ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ, ఎందుకంటే మీరు గత అనేక సంవత్సరాల నుంచి ఉద్యమాల్లో కీలక పాత్ర వహించి బాధ్యతాయుతంగా ఒక జవాబుదారీతనంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలను చైతన్యం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో మీరందరూ అత్యంత కీలకమైన వ్యక్తులు ఉన్నారు, అవునా కదా? తెలంగాణ రాష్ట్రం సాధించిన దాంట్లో కీలకమైన వ్యక్తులు మీరు. ఆ కీలక కలుసుకోవడం, మనం సంఘటితం కావడం, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 10 సంవత్సరాలు కానీ ఇప్పుడు వచ్చిన 2 సంవత్సరాలు ప్రభుత్వం కానీ తెలంగాణ ఉద్యమకారుల యొక్క ఆంక్షని, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని నెరవేర్చడంలో చాలా వెనుకబాటుతనాన్ని చూపించింది. ఆ సందర్భంలో మీటింగ్ పెట్టుకున్నాం. గత 10 సంవత్సరాల క్రితం మనం మీటింగ్లు ఎందుకు పెట్టుకున్నాం? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు పెట్టుకున్నాం. ఇవాళ మన మీటింగ్లు దేనికి పెట్టుకుంటున్నాం? మన కోసం పెట్టుకుంటున్నాం. మనం చేసిన త్యాగం, మనం చేసిన విలువ, మనం వెచ్చించినటువంటి టైము, మనం పోగొట్టుకున్నటువంటి అనేక విషయాలు, మనం అందరి కోసం తెలంగాణ సాధించేందుకు 4 కోట్ల ప్రజల ఆంక్షను నెరవేర్చేందుకు మనం సాధించుకున్న తెలంగాణని బంగారు తెలంగాణ అంటే నీళ్లు, నిధులు, నియామకాలే కాదు. తెలంగాణ రాష్ట్రం కోసం, ఆకాంక్ష కోసం అనేక మంది అమరవీరులు త్యాగం చేశారు, అనేక మంది జైలు జీవితాన్ని అనుభవించారు, అనేక మంది నేరస్తులుగా, క్రిమినల్గా పేరు నమోదు చేసుకున్నారు, కొంతమంది ఉద్యమ నాయకులుగా బయట నుండి పోరాటం చేశారు. ఇలాంటి వాళ్ళ పక్షాన ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, భారతదేశంలో స్వతంత్రం వచ్చినాక స్వతంత్ర సంయోధులకి, అదేవిధంగా దేశం కోసం పోరాడినటువంటి సైనికులకు కూడా వాళ్ళకి భూములు ఇస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సాధించిన వాళ్ళకు కూడా అందరికీ 250 గజాలు పింఛన్ ఇవ్వాలనేది మన యొక్క ప్రధానమైన డిమాండ్, అవునా కాదా? ఈ డిమాండ్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి అమలుపరచకపోతే మీ రాష్ట్ర ప్రజల సందర్భంలో మేము హైకోర్టులో వేసి హైకోర్టును కూడా ఒప్పించి మీ అందరి కోసం నేను ఒక ఆర్డర్ చేయడం జరిగింది, దాన్ని అమలు చేయమని. దాన్ని అమలు చేయకపోవడానికి కారణం అనేది ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు. ఉద్యమకారులకి ఇవ్వాల్సిందని చెప్పింది. ఈ హైకోర్టులో నేను ఆర్గ్యుమెంట్ చెప్తున్నప్పుడు హైకోర్టు అనేక విషయాలు, జడ్జి గారు అనేక విషయాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మనం చెప్పినాం, ఈ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి భిన్నమైనటువంటి రాష్ట్రము. అన్ని రాష్ట్రాల నుండి పోరాటం వేరు, తెలంగాణ రాష్ట్ర పోరాటం వేరు.